హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేశారు. మరి ఆ స్కీమ్ ఏంటి, ఎవరి కోసం తీసుకొచ్చారు, ఎన్ని కోట్లు కేటాయించారు, ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ ఏంటి అనేసి చూస్తే ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అన్నటువంటిది ఈ స్కీమ్ యొక్క పేరు. మరి దీన్ని ఎవరి కోసం తీసుకొచ్చారు అంటే ట్రైబల్ వెల్ఫేర్ కోసం తీసుకురావటం జరిగింది. మన భారతదేశంలో అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి దాదాపు 63,000 గ్రామాలు, 63,000 విలేజెస్లో ఉండేటటువంటి దాదాపు 5 కోట్ల మందికి బెనిఫిట్ చేకూర్చేటటువంటి స్కీమ్ ఇది. మరి దీనికోసం ఎన్ని కోట్లు కేటాయించారు అంటే 80,000 కోట్లు. 80,000 కోట్లతో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. మరి దేనికోసం ఈ స్కీము అంటే ట్రైబల్ యొక్క వెల్ఫేర్కి సంబంధించి. సో ట్రైబల్స్ వెల్ఫేర్కి సంబంధించి దీని కింద ఏమేం చేపడతారు అన్నటువంటిది ఒక్కసారి కనుక మనం చూస్తే నార్మల్గా ప్రతి స్కీమ్కి ఉన్నట్టుగానే ఈ స్కీమ్ కింద కూడా వెల్ఫేర్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది వీళ్ళలో రావాలి. సో ఎకనామిక్ డెవలప్మెంట్ని ట్రైబల్ పీపుల్స్కి తీసుకురావాలి అంటే ఏం చేయాలి, అక్కడ కావాల్సినటువంటి నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి, అంతేనా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయొచ్చు? సో అక్కడ కావాల్సినటువంటి రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయటం. సో రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్రెడీ మనకు ఒక స్కీమ్ ఉంది. అది ఏంటి? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటిది. అలానే పక్కా హౌసెస్ అన్నటువంటివి నిర్మించాలి. సో పక్కా రోడ్స్, పక్కా హౌసెస్ వీటిని నిర్మించడానికి పక్కా హౌసెస్ కోసం ఏం స్కీమ్ ఉంది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటి స్కీమ్ ఉంది, అవునా? అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి స్కూల్స్ నిర్మించటం. సో ఆ స్కూల్స్ కోసం ఆల్రెడీ ఒక స్కీమ్ ఉంది. అది ఏంటి? ఏకలవ్య మోడల్ స్కూల్స్. ఏకలవ్య మోడల్ స్కూల్స్. సో ఇవి మాత్రమే కాకుండా అక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ పీపుల్ అంటే వాళ్ళకి నెససరీ దారులు అన్నటువంటివి ఉండవు, కట్టించాం బాగానే ఉంది. అలాగే ఇల్లు అన్నటువంటివి సరిగ్గా ఉండవు, కట్టించాం బాగానే ఉంది. స్కూల్స్ అన్నటువంటివి సరిగ్గా ఉండడం, కట్టించాం బాగానే ఉంది. మరి అక్కడ శానిటేషన్, సో శానిటేషన్ ఫెసిలిటీస్ కల్పించటం అనమాట. దానికోసం మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటిది ఉందా, దీని కింద టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేపట్టడం, ఇవన్నీ చేస్తారు. అట్లానే వీళ్ళకి ఈ యొక్క హెల్త్ బెనిఫిట్స్ని అందించడానికి హెల్త్ కోసం ఏం స్కీమ్ ఉంది మనకి? ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉంది, అవునా? ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటాం. సో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కిందకి వీళ్ళందరినీ కూడా తీసుకురావటం. అట్లానే ఎవరైతే స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళ కోసం హాస్టల్స్ అన్నటువంటివి కన్స్ట్రక్ట్ చేయటం. సో హాస్టల్స్ కన్స్ట్రక్ట్ చేయటం, స్కూల్స్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందించడం, టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్ అన్నటువంటి సరిగ్గా చేయటం. అలానే వీళ్ళకి డిజిటల్ లెర్నింగ్ అన్నటువంటిది చేపట్టడం. అట్లానే వీళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ అకౌంట్స్ లాంటివి అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అన్నటువంటిది తీసుకురావటం. ఫినాన్షియల్ ఇంక్లూజన్. సో దీనికోసం ఏంటి? బ్యాంక్ అకౌంట్స్ని చేపట్టడానికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అన్నటువంటి స్కీమ్ ఉంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అన్నటువంటి స్కీమ్. సో ఇలా ఏంటి అంటే ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది వీళ్ళలో తీసుకురావాలి అన్నటువంటిది లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫారెస్ట్లో నివసిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ కోసం వన్ ధన్ కేంద్రాస్ అనేసి తీసుకొచ్చారు. సో వీళ్ళ యొక్క ఫారెస్ట్ ప్రొడ్యూసెస్ అక్కడ అమ్ముకోవచ్చు, అంతేనా? వన్ ధన్ కేంద్రాస్ అనేసి తీసుకొచ్చారు. అట్లానే వాటర్ని ఎఫిషియెంట్గా వాళ్ళకి అందించడం కోసం జల్ జీవన్ మిషన్ అన్నటువంటిది ఉందా? సో ఈ జల్ జీవన్ మిషన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఇంతకుముందు కనుక గమనిస్తే మనము ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీని ఒక ట్రైబల్ లీడర్ యొక్క బర్త్డేగా జరుపుకుంటాము. ఎవరు ఆ ట్రైబల్ లీడర్ అన్నటువంటిది మీరు ఆన్సర్ చేయండి. సో ఆ ట్రైబల్ లీడర్ యొక్క బర్త్డేకి ఒక స్కీమ్ని తీసుకొచ్చింది గవర్నమెంట్. అది ఏంటి అంటే ప్రధానమంత్రి జన్మన్ యోజన అన్నటువంటిది. ప్రధానమంత్రి జన్మన్ అంటే జనజాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్ అన్నటువంటి స్కీమ్. దీని ద్వారా కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్నటువంటి చేపట్టాలి. ఎస్పెషల్లీ ట్రైబల్స్లో ఎవరైతే మరీ పర్టికులర్లీ వల్నరబుల్ పీపుల్ ఉంటారో అంటే పీవీటీజీ అంటాము. సో ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి పీపుల్ ఉంటారో వీళ్ళలో డెవలప్మెంట్ తీసుకురావటం. అసలు ఎవరు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే
అంటే ట్రైబల్స్లో కూడా ఎవరైతే మరీ వెనుకబడినటువంటి వాళ్ళు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో చాలా ప్రిమిటివ్గా ఉన్నారనుకోండి, ప్రిమిటివ్ పద్ధతుల్ని వాడుతూ ఉన్నారనుకోండి, అలాంటివి కావచ్చు. అలాగే మిగతా ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలవకుండా ఐసోలేటెడ్గా ఉంటారు వీళ్ళు. అంతేకాదు మ్యారేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీలోనే జరుగుతాయి. అట్లానే డెవలప్మెంట్కి వీళ్ళు పెద్దగా ఇష్టపడరు. సో ఇలాంటి కొన్ని క్రైటీరియా ఉంటుందన్నమాట పీవీటీజీ అనటానికి. ఇలా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మన భారతదేశంలో మొత్తం 75 ఉన్నాయి. 75 దుర్బల గిరిజన సమూహాలు అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి ఈ 75 పీవీటీజీల్లో ఏ స్టేట్లో హైయెస్ట్ పీవీటీజీస్ ఉన్నాయి, హైయెస్ట్ పీవీటీజీస్ ఉన్నటువంటి స్టేట్ ఏంటి అన్నటువంటిది కూడా మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో మనం 2047 కల్లా డెవలప్డ్ నేషన్గా మారాలి అనుకున్నప్పుడు మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళాలి. అందులోనూ ట్రైబల్స్, వెనుకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని కూడా సమానంగా మనతో పాటు డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇలా గవర్నమెంట్ వివిధ పథకాలని తీసుకొస్తోందన్నమాట. సో మనకు ప్రిలిమ్స్లోనూ మెయిన్స్కి సంబంధించి కూడా దీని గురించి ప్రశ్నలు అడగచ్చు. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.